ఈరోజు మనం చాలా సీరియస్ అండ్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. 2026 స్టార్టింగ్లోని ఇండియా అండ్ యూఎస్ మధ్య టెన్షన్ పీక్స్కి వెళ్ళాయి. అసలు అమెరికా ఇండియాపై ఎందుకు కోపంగా ఉంది? ఆ 500% టారిఫ్ కథ ఏంటి? అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే, ఇండియా రష్యా నుంచి భారీగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం అమెరికాకు అస్సలు నచ్చడం లేదు. రష్యాపై తాము విధించిన ఎకనామిక్ శాంక్షన్స్కు ఇండియా బ్రేక్ చేస్తుందని అమెరికా ఫీల్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే రష్యాకు ఇండియా సపోర్ట్ చేస్తుందని వాళ్ళ వాదన. రీసెంట్గా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. రష్యా నుండి ఆయిల్ కొనే దేశాల వస్తువులపై 500% ఇంపోర్ట్ టారిఫ్స్ వేస్తామని హెచ్చరించారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇండియా నుంచి ఎగుమతి అయ్యే ఐటీ సర్వీసెస్, ఫార్మా అండ్ టెక్స్టైల్స్ ధరలు అమెరికా మార్కెట్లో విపరీతంగా పెరుగుతాయి. అప్పుడు మన ఎక్స్పోర్ట్స్కి చాలా దెబ్బ పడుతుంది. కేవలం ఆయిల్ మాత్రమే కాదు, ఇక్కడ కరెన్సీ వార్ కూడా నడుస్తుంది. ఇండియా అండ్ ఇతర బ్రిక్స్ దేశాలు ఇంటర్నేషనల్ ట్రేడ్లో అమెరికా డాలర్కు బదులుగా సొంత కరెన్సీని వాడాలని చూస్తున్నాయి. డాలర్ కాకుండా వేరే కరెన్సీ వాడితే ఆ దేశాలపై 100 నుంచి 500% వరకు టారిఫ్స్ పడతాయని అమెరికా గట్టిగా బెదిరిస్తుంది. అయితే అమెరికా ప్రెజర్కి ఇండియా ఏమాత్రం తగ్గడం లేదు. మన దేశ ఇంధన అవసరాల కోసం ఎక్కడి నుండైనా ఆయిల్ను కొనే హక్కు మనకు ఉందని, అది మా సార్వభౌమాధికారమని ఇండియా క్లియర్గా చెప్పేసింది. ఏ దేశం ఒత్తిడికి తలొగ్గమని మన గవర్నమెంట్ స్పష్టం చేసింది. దీనివల్ల కలిగే ఇంపాక్ట్ ఏంటంటే, ఇండియా అమెరికా మధ్య పెద్ద ట్రేడ్ వార్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు కూడా ఇండియాలో పెరుగుతాయి. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రసీలైన ఇండియా అమెరికా మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంది. ఈ ఇష్యూను సాల్వ్ చేయడానికి ఇరు దేశాల ఫారిన్ మినిస్టర్ చర్చలు జరుపుతున్నారు. మరి అమెరికా వెనక్కి తగ్గుతుందా, లేక ఇండియా తన స్టాండ్ను మార్చుకుంటుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.